హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు రైటర్ అండ్ డైరెక్టర్ కనగాలి జయకుమార్ గారు ఉన్నారు. ఇవాళ ఒక మంచి అంశంతో మన ముందుకు వచ్చేసారు. అదేంటో ఆయన మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవాళ ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నారు? ఇవాళ ఒక మంచి సినిమా గురించి చెప్పుకోబోతున్నాం. ఆ సినిమా అద్భుతమైనటువంటి రికార్డులు సృష్టించినటువంటి సినిమా. ఎందుకంటే ఫస్ట్ సినిమాస్కోప్ సినిమాస్కోప్లో ఫస్ట్ కలర్ సినిమా. అది ఒక హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి సినిమా. అటువంటి ఆ సినిమాని శోభన్ బాబుతో చేద్దాం అనుకున్నారు, కృష్ణ గారితో చేద్దాం అనుకున్నారు, రామారావు గారితో చేద్దాం అనుకున్నారు, నాగేశ్వరరావు గారితో చేద్దాం అనుకున్నారు. కానీ ఎవరు కృష్ణ గారు చేయగలిగారు ఆ సినిమా. అది అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు ఆ సినిమా చేద్దామనేటటువంటి ఇన్స్పిరేషన్ కృష్ణ గారికి ఎలా వచ్చిందంటే, అసాధ్యుడు అనేటటువంటి సినిమా చేస్తుండగా అందులో అంతర్నాటకంగా ఆయన అల్లూరి సీతారామరాజు వేషం వేశాడు. సో ఆ వేషం వేసేటప్పుడు ఆ డైలాగులు పలికేటప్పుడు చాలా ఎమోషనల్ డైలాగ్స్ అవి. బ్రిటిష్ వారి మీద కత్తిగట్టినటువంటి డైలాగులు కదా అవి. కాబట్టి ఆ సినిమా చేద్దాం అనేటటువంటి ఆలోచన అప్పటి నుంచే కలిగింది. కలిగిన తర్వాత దాని గురించి అందరితో అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూ ఉండేవాడు కృష్ణ గారు. ఆఖరికి మహారథి రైటర్ని పిలిపించి సో అతన్ని కూర్చోబెట్టి అల్లూరి సీతారామరాజు సినిమా చేద్దాం అనుకుంటున్నాము, దాని మీద కథ తయారు చేయాలి. అసలు అల్లూరి సీతారామరాజు కథ కొంచెం రకరకాలుగా చెప్తున్నారు. అసలు నిజమైన కథ ఏమిటి అనేటటువంటిది. ఒక చోటేమో రామరాజు అనింది, ఒక చోట సీతారామరాజు అనింది. సో ఆ సీతారామరాజు అంటానికి కారణం ఏంటి, ఆయన బేస్ అసలు ఎక్కడి నుంచి వచ్చాడు అనేటటువంటిది ఆ చరిత్ర అంతా తవి తీయమని పురమాయిస్తే మహారాజు దాని మీద రీసెర్చ్ చేసి చాలా బాగా చేశాడు. ఎక్కడ వైజాగ్లోనో ఎక్కడో 8th క్లాస్ చదువుకున్నాడని, అల్లూరి సీతారామరాజు చదువుకున్నాడని ఒక వెర్షన్లో ఉంది. తర్వాత వీళ్ళు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఫారెస్ట్లో వెళ్ళారు. ఆ ఫారెస్ట్లో ఆ మన్యం ప్రాంతం, అల్లూరి సీతారామరాజు తిరిగినటువంటి మన్యం ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజుకి ఒక దగ్గర బంధువు, ఒక పెద్ద ఆయన చెప్పాడంట, ఈ సీతారామరాజు అనే కథ అంటే అవును సీత అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఉంది, సో అందువల్ల ఆయన సీతారామరాజు అయ్యాడు అని ఆయన చెప్పాడంట. సో ఈ సీతారామరాజు సినిమా చేద్దామని అంతకుముందే ఎన్టీ రామారావు గారు పడాల అనేటటువంటి రైటర్ని పిలిపించి స్క్రిప్ట్ అంతా రాయించి, ఎంఎస్ రామారావు గారు అప్పట్లో మంచి గాయకుడు, ఆయన ఘంటసాల గారికి ముందు, ఆయన చేత ఒక సాంగ్ కూడా రికార్డ్ చేయించారంట. ఎందువల్లనో ఆ ప్రాజెక్ట్ ముందుకు నడవలేదు. ఇప్పుడు కృష్ణ, హనుమంతరావు వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ కదా, వాళ్ళు డెఫినెట్గా అల్లూరి సీతారామరాజు చేద్దామని అనుకున్నారు. అసలు వీళ్ళు ఎందుకు అల్లూరి సీతారామరాజు చేద్దామనుకుని ఆగిపోయారు అని తరచి చూస్తే అల్లూరి సీతారామరాజులో కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ లేవని. అంటే ఒక యూత్ లవ్ స్టోరీ కానీ, సాంగ్స్ కానీ, మంచి లొకేషన్స్ కానీ ఇప్పుడు ఉండాలి కదా, ఆడియన్స్ చూడాలి అని అంటే మంచి సాంగ్స్, మంచి లొకేషన్స్, లవ్ సీన్స్ అవన్నీ ఉంటే ఒక సినిమాకి అప్పుడు ఆడుతున్నటువంటి సినిమాల పంథ అలా జరుగుతూ ఉందన్నమాట. రామారావు గారు ఎందుకు ఆపేశారు అని వీళ్ళు రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఆయన తీద్దామని అనుకున్నాడు కదా, మరి తీస్తాడా తీయడు అని కనుక్కున్నారట. కనుక్కుంటే బ్రదర్ నేను అది మీరు కష్టం తీయలేరు, అందులో కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ లేవు, కానీ నేను చేయట్లేదు అది ఇది. అయితే మేము చేస్తామండి అని ఆయన పెద్ద ఆయన కదా ఇండస్ట్రీలో ఒక మాట చెప్పి వీళ్ళు ప్రొసీడ్ అయ్యారు. ప్రొసీడ్ అయితే దాన్ని మహానది ఒక యజ్ఞంలాగా తీసుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి, మహానది చాలా బిజీగా ఉన్నాడు అప్పట్లో. ఒక 5-6 సినిమాలు వచ్చి పడ్డాయి అతని మీద.
ఈ అల్లూరి సీతారామరాజు స్క్రిప్ట్ చాలా ప్రతిష్టగా తీసుకొని చాలా గొప్పగా రాసి డబ్బుల కన్నా పేరు సంపాదించుకోవాలి అనేటటువంటి ఒక గట్టి సంకల్పంతో ఆయన స్క్రిప్ట్ మీద కూర్చున్నాడు. చాలా నిష్ఠగా ఉన్నాడంట. వీళ్ళందరూ ఫారెస్ట్కి వెళ్ళిపోయి ఒక 35 డేస్ షూటింగ్ చేశారు అక్కడ. ఆ ఫారెస్ట్లో మంచినీళ్ళు దొరకవు, ఫుడ్ దొరకదు, తర్వాత వెహికల్స్కి పెట్రోల్ దొరకదు. అటువంటి చోటకి వెళ్ళిపోయి దానికి ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళంతా కలిసి అక్కడ కాటేజెస్ వేశారంట. వెదురు బద్దలతో, వెదురు బొంగులతో కాటేజెస్ వేశారు వీళ్ళందరూ ఉండటానికి. ఎవరు? ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఆర్టిస్టులు, ఇప్పుడు అందులో ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. ఎస్వి రంగారావు గారు తప్పించి. ఎస్వి రంగారావు గారు ఒక క్యారెక్టర్ అనుకున్నారు, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాము. ఆర్టిస్టులు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాటేజీ, అలాగే టెక్నీషియన్స్కి కాటేజెస్. ఈ కాటేజెస్తో పాటు ఆ కాటేజెస్ కింద ల్యాబొరేటరీస్ కూడా కట్టారంట. సో కడితే అది ఒక పెద్ద ఒక విలేజ్ అయిపోయింది. దానికి పద్మాలయ కాలనీ అని పేరు పెట్టారు. అక్కడ ఒక బావి ఉందంట. ఆ బావిలో నీళ్లు వాటర్ తోడి చేసుకోవచ్చు అని చెప్పి ఒకసారి ఆ బావిలో నీళ్లు తోడితే ఆ బావిలో నీళ్ళన్నీ అయిపోయాయంట. మళ్ళా ఆ బావిలో నీరు ఊరటానికి టైం పడుతుంది. సో అందుకోసం పక్కన ఒక చిన్న కాలువ ఉంటే ఆ కాలువ దగ్గరికి వెళ్ళి ఒక ఇంజిన్ మోటార్ ఫిక్స్ చేసి అక్కడి నుంచి పెద్ద పెద్ద డ్రమ్స్లో వాటరు పోసుకొని అక్కడి నుంచి క్యారీ చేసుకోవచ్చట. అలాగే పెట్రోల్ పెద్ద డ్రమ్ముల్లో అన్నీ ఎంతెంత కావాలో అవన్నీ తెచ్చుకునేవాళ్ళంట. అసలు ఈ పెట్రోల్ తీసుకురావటానికి, వాటర్ తీసుకోవటానికి ఈ బళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉండేవంట. సో అక్కడ క్యాంపు ఫిక్స్ చేసుకుని అక్కడ దగ్గర దగ్గర 35 డేస్ షూట్ చేశారు. 35 డేస్ కృష్ణ గారు కంటిన్యూస్గా ఒక సినిమాకి వర్క్ చేయటం చాలా గొప్ప విషయం అది. అప్పుడు ఏంటంటే హీరో ఒక సినిమాకి 10 రోజులు, ఒక సినిమాకి 10 రోజులు, ఒక సినిమాకి 10 రోజులు అలా చేసేవాళ్ళు. కానీ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీద్దామనేటటువంటి ఉద్దేశంతో అప్పటికి ఎంతోమంది అనుకున్నారు. ప్రొడ్యూసర్స్ శోభన్ బాబుతో తీద్దాం అనుకున్నారు, రామారావు గారితో తీద్దాం అనుకున్నారు, కృష్ణ గారితో శేఖర్ బాబు తీద్దాం అనుకున్నాడు. కానీ ఎవరు తీయలేకపోయారు. కానీ మనం తీయాలి, చాలా బాగా తీయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక అందరూ చాలా అద్భుతమైనటువంటి ఒక జీల్ అంటామే, ఆ జీల్తో పనిచేసినటువంటి సినిమా అనమాట. దానికి ఫోటోగ్రఫీ విఎస్ఆర్ స్వామి గారు, అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ. దానికి ఎస్వి రంగారావు గారిని ఒక మంచి క్యారెక్టర్కి ఫిక్స్ చేశారు. అప్పుడు ఎస్వి రంగారావు గారి హెల్త్ బాగోలేకపోవటం, మందు ఎక్కువ అవటం, ఏదో కారణాల వల్ల ఆయన ప్లేస్లో బాలయ్య గారిని పెట్టారు. ఆర్టిస్ట్ బాలయ్య ఉన్నారు చూసారా, ఆ బాలయ్య గారిని పెట్టారు. క్యారెక్టర్ పేరు అగ్గిదొర అనుకుంటా. సో ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ని నేను చేయగలనని డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడంట ఆయన. లేదు, నువ్వు చేయగలవు, ఇంతకుముందు కొన్ని సినిమాలు చేసావు నువ్వు, సో నువ్వు చేయగలవు అని చెప్పి ఆయనకి భరోసా ఇచ్చి చేశారంట. అయితే ఆ సినిమా కళలో చేయాలనుకున్నారు.